అందరికీ నమస్కారం. బాగుందా దరువు? కిందకి దిగి స్టెప్ వేయాలని. అందరికీ నమస్కారం. ముందుగా అసంపత గణపతి స్వామి, అలాగే కనకదుర్గం, విజయ కనక మహాలక్ష్మి, అలాగే పైడి తల్లమ్మ, అలాగే ముచ్చమమ్మ, ముందుగా వాళ్ళందరి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాలని, వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముందుగా ఇక్కడ విశాఖపట్నం మరియు పశ్చిమ మరియు ఉత్తరం నియోజకవర్గపు ప్రజలందరికీ, అలాగే ఈ టీవీలో నా ప్రసంగాన్ని తిరిగిస్తున్న మొత్తం విశాఖపట్నం ప్రేక్షకులందరికీ కూడా, ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో మరియు ప్రజా స్వామ్యం పరిరక్షణ కోసం బద్ధకంకణంలో ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ నీరాజనాలను సదా అర్పిస్తున్న మా ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన తెలుగు యువతరానికి, అలాగే అటు జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చిన మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా శాశ్వతంగా నిలిపినందుకు యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికే నట విశ్వరూపం ఏమిటో చూపించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం ఆ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ, మరి వాళ్ళంతా ఈ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా, ఈ యొక్క జంక్షన్ అంతా కూడా పసుపమయం చేసిన అందరూ కూడా, అంటే ముందుగా పసుపంటే శుభ సూచకమంటే, పసుపంటే ఆనందాల వేడుక ఒక ఆహ్వాన గీతం, అలాగే పసుపంటే ఒక మంచి ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం, అలాగే పసుపంటే మన పసుపు అంటే అది అభివృద్ధికి ఒక నిదర్శనం, మన పసుపంటే ఆ సంక్షేమానికి ఒక నిర్వచనం, అలాగే మన పసుపంటే ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు కేతనం, అలాగే ఎగరేసిన కేతనం, అలాగే మన పసుపంటే మన ఆత్మ గౌరవానికి ఎగరేసిన ఒక కేతనం, అలాగే మన పసుపంటే ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం మన తెలుగుదేశం. మరి సరే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మనం చూస్తే, మరి ఆనాడు ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం అంటే, అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, అలాగే ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, అలాగే ఎన్టీఆర్ అంటే నవజాతికి దైవ సమానం, అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు ఆయన దైవ స్వరూపం, అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం, అలాగే ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికళం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన జీవితమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని బయటకు వచ్చి సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అహంకారానికి బదులు పెట్టి సానబెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన తెలుగుదేశం ఎన్టీఆర్. అలాగనే ప్రతి తెలుగు బిడ్డ పొట్టు ఊడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన రాజకీయ మహనీయుడు, మహానుభావుడు ఎన్టీఆర్. అందుకే ఆయన అందరి గుండెల్లో సజీవంగా నిలిచిపోయి నిత్యాభిమాన భూషణుడు అయ్యాడు. అలాగే అందరి మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడిలా మారాడు. అలాగే ఎవరు అంత ఘనంగా బ్రతకలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు. అలాగే ఆయన మరణం లేని చిరస్మరణీయుడుగా ఒక గొప్ప జీవితం పొందాడు. ఆయనకి మరణం ఏది? ఆయన నిత్యం వెలిగే ఒక మహోత్తమ మహనీయ జీవన విధానం నందమూరి తారక రామారావు గారు. ఆనాడు మరి రామారావు పార్టీని స్థాపించడం, అలాగే ఈ యొక్క రాజకీయాల పదవులకు దూరంగా ఉన్న బడుగు బలిగిన
వర్గాలైతేనేమి, దాడిత పీడిత కులాలైతేనేమి వెనుక, అలాగే ఈ మైనారిటీలకైతేనేమి అందరికీ చేతునిచ్చి వాళ్ళని తీసుకొచ్చి అధికార పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సరే, ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చూస్తే ఎన్టీఆర్ రాజకీయాల్లో రాకముందు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ ఎంతో ఉపయోగకరమైనవి, ఎంతో ఆమోదకరమైనవి. మరి ఏ పార్టీ అయినా సరే ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయాల్సిందే తప్ప, లేకపోతే వాళ్ళ పార్టీ పప్పం గడదు. దట్ ఈస్ ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ అంటే పేదల బాధ తెలిసిన, పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే. అలాగే ఒక పేదవాడి బాధ తెలిసిన అన్న ఆయనే. అలాగే ఈ యొక్క జనానికి భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు అండగా నిలిచిన ఆడపడుచులందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్. ఎన్నో ఈ యొక్క పథకాలు ప్రవేశపెట్టారు. మా దాంట్లో సరే అన్నది తెలిసినవి ముఖ్యమైనవి ఈనాడు యువతరం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మన చరిత్ర చాలా గొప్పది. ఆ చరిత్రకు మరి మనం గౌరవించి ఒక అభినవ అంబేద్కర్ అయితేనేమి, లేకపోతే ఒక అభినవ భగీరథుడు అయితేనేమి, అది ఎన్టీ రామారావు గారు. ఆనాడు తెలుగు గంగ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, ఇలాంటివి ఎన్నో. అలాగే ఆడవాళ్ళకి ఆస్తులు, తండ్రి ఆస్తులు సమానోక్యపడం అయితేనేమి, ఇలాంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు ఆనాడు చేపట్టడం జరిగింది. అలాగే మహిళల కోసం విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం. ఎందుకంటే విశాఖపట్నం అన్నది ఒక విద్యాలయం. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. అలాగే ఎంతో మంది కళలకు కాణాచి, ఈ ఉత్తరాంధ్ర ఇటు విశాఖపట్నం అయితే, విజయనగరం అయితే, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలు అయితేనేమి, కళలకు కాణాచి. ఎంతో మంది కళాకారులు ఇక్కడి నుంచి, ఎంతో మంది విప్లవకారులు ఇక్కడి నుంచి, ఒక గురజాడైతేనేమి, ఒక సీసీ గారు అయితేనేమి, అందరు కూడా పుట్టిన ప్రశస్తమైన ప్రాంతం ఈ ఉత్తరాంధ్ర. అటువంటి మరి ఆనాడు మహిళలకు ఒక తిరుపతిలో ఈ పద్మాలయ విశ్వవిద్యాలయం స్థాపించడం అయితే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అందరికి తీసుకోవడం ఏంటి, పేదలకే అందుబాటులో ఉన్న ఉన్నతమైన విద్యను తీసుకోవడం ఏంటి పేదవారికి. అలాగే రైతుల కోసం హార్స్ పవర్ యూనిట్ పవర్ 50 రూపాయలకి ఇవ్వడం అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, మండలాలు ఏర్పాటు చేయడం, ప్రజల వద్దకు పాలన తీసుకోవడం అయితేనేమి, అలాగే ఈ యొక్క క్రాంతీయ పథకం కింద గ్రామాలకు సకల మౌలిక సదుపాయాలు కలగజేయడం అయితేనేమి, అలాగే రైతుల కోసం ఆనాడు సింగిల్ విండో సిస్టమ్ పెట్టి సహకార సంఘం కింద అన్ని ఒకే చోట లభ్యమయ్యేటట్టయితేనేమి, అలాగే పట్టణాలంటే సుందరీకరించడం అయితేనేమి. ఇక్కడ ఊడా పార్క్ ఉంది, నందమూరి తారక రామారావు సాగర తీర విరామము. అది ఆనాడు మనందరూ కూడా బాగుండాలి, మన పరిసరాలు బాగుండాలి, మనం బాగుంటేనే మన ఆలోచనలు బాగుంటాయి. సరదాగట్ట బయటికి వెళ్ళి ఏదో ఆనాడు మహిళల కోసం కూడా, మహిళలు కేవలం వంటింటి కుందేళ్లు కాకూడదు, మహిళల సాధికారత కోసం ఆనాడు ఆయన ఎన్నో 9% రిజర్వేషన్ అయితేనేమి, బీసీలకి 50% రిజర్వేషన్ అయితేనేమి, 20% రిజర్వేషన్ అయితేనేమి, అలాగే ఎస్సీ ఈ సర్కారియా కమిషన్ పెట్టి వాట్లను సిఫార్సులు అమలు చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఎన్టీ రామారావు. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఒక గౌతమిపుత్ర శాతకర్ణిలాగా, అంటే మనం చెప్పుకోవాలి మన చరిత్ర గురించి. కాకతీయుల కరవాలాలు గతం తొక్కిన ఓరుగంటిని నేను గంట చూసినప్పుడు తెలంగాణ సీమ సింహాన్ని, బాలచంద్రుడు పేగులు మూట కట్టి పోరాడిన గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను పలనాడు సీమ సింహాన్ని, బొబ్బులి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బులు సీమ సింహాన్ని, నాటు బాంబుల వేట గొడవల హింసావాదుల్ని నన్ను ఎర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. కావాలయా అప్పుడప్పుడు నేను ఎన్ని సినిమాలు షూటింగ్ చేశాను ఇక్కడ వైజాగ్ లో. నేను చేసిన సినిమాలు బహుశా ఏ హీరో చేస్తుంటాడు జనంలో. పైగా మీరు చూసుంటారు లెజెండ్ అయితేనేమి, ఇవన్నీ ఆనాడు డూప్ కూడా లేకుండా గుర్రంతో అద్దాన్ని పగలగొట్టు, అది ఉత్తరాంధ్ర ఒక పౌరుషం,
ఈ నేల మీద అడుగు పెడితే చాలు. ఎలాగైతే నాకు ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుందో, అలాగే తెలుగు అన్న 3 అక్షరాలు వింటే ఎలా అయితే నా వెంట్రుకలు నిక్కుపడుచుకుంటాయో, అలాగే ఉత్తరాంధ్ర అంటే మీరు చూపించిన గౌరవాభిమానాలు ఎప్పుడు చుట్టుకొచ్చినా కూడా అసలు నన్ను నేను మర్చిపోయి ఇదే నా పుట్టిన ఊరుగా నేను భావించి మీరు అంటే అభిమానానికి మించిన ధనం నేనేం సంపాదించలేదు. నా దగ్గర నుంచి ఏం ఆశించారు మీరు? ఓ మంచి సినిమా ఒక నటుడిగా ఆదరించారు. నా సినిమా ద్వారా ఒకటి మాత్రం నేను ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తుంటాను. సినిమా అనేది కేవలం మరి మనం వేసుకుంటున్న బట్టలు కానీ నిత్యపు తరపు వస్తువు కానీ నా సినిమాలు అనేవి ఆ సినిమా ద్వారా ఇప్పుడు ఒక సందేశాన్ని ఇవ్వాలి, ఒక ఆలోచన రేకెత్తించాలి. ఆనాడు సమాజమే దేవాలి, ప్రజల దేవుళ్ళు. నేను అందులో ఒక అర్చకుండి అని రామారావు గారు ఇన్ని పాత్రలు వేశారు. ఆయన పౌరాణికాలు చేస్తే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, అలాగే ఈ యొక్క సాంఘికాలు సామజ పరిగమనాలు అయ్యాయి, పద్యం పదులెక్కింది, పాట నాటు నేర్చింది, కళామతాన్ని కలగల నమ్మింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నమ్మింది. ఆనాడు మరి ఆయన మగుటలేని మహారాజుగా ఉన్నప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఆయన ఆ స్థాయికి రావడానికి కారకులో ఆ ప్రజల సేవలో ఆయన అంకితమై ప్రజలే సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళను అందులో ఒక దేవుడిని పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని ఆనాడు నిందించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాడు మనం రాష్ట్ర విభజన తొరత అవిభక్త రాష్ట్ర విభజన తొరత ఆయన ఎన్నో మరి రామారావు గారి మానసిక పుత్రిక ఆయన తెలుగుదేశం పార్టీని ఆయన ఎంతో క్రమశిక్షణతో ముందు కూడా నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు కానీ ఈ యొక్క ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు అన్ని నిస్సంశయం. పార్టీ ఎప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళు జెండాని భుజాన్ని మోసి మరి నాటి వచ్చాను. మీరంతా కూడా అడుగు వేసుకుంటూ కనిపిస్తుంది ఈ రణగుణ ధ్వని మీలో ప్రతి ఒక్కరిలో. ఒక పార్టీ అని కాదు, ఇవాళ జెండాలు 3 అయినా ఎజెండా ఒకటే. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా ఎజెండా ఒకటే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చారు. ఆయన కూడా ముందుగా చదువుకి ఆయనతో ప్రాముఖ్యత ఇచ్చారు. అలాగే ఆయన ఎన్నో కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజు, అలాగే మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ లాంటి ఎన్నో చేశారు ఆయన. అలాగే మహిళల కోసం మరి ఒక డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి దేశ ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాగే గ్రామాలు కూడా సర్వోన్నతముగా అభివృద్ధి చెందాలని ఆనాడు జన్మభూమి అయితే మీరు అయితేనేమి, లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేమి, లేకపోతే ఈ వన సంరక్షణ అయితేనేమి, అలాగే ఈ యొక్క చెరువుల్లో నీటి సంఘాలు అయితేనేమి, అలాగే చెరువుల పూడికి తీతలు అయితేనేమి మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అందులో ఆయన రాష్ట్రాన్ని ముందుగా నడిపాడు. ఆయన ఆ తర్వాత మన రాష్ట్రం విడిపోయింది. 17 లక్షల కోట్ల రూపాయలు 17,000 కోట్ల రూపాయలతో 17 లక్షల కోట్ల రూపాయలతో మనం ఆనాడు బట్టగట్టి మున్నుముట్ట సర్దుకుని మన రాష్ట్రం ఏర్పడింది. మరి ఆ తర్వాత ఆయన ఆ యొక్క 17,000 కోట్లు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క లోటు బడ్జెట్ను కూడా పూడ్చి మరి ప్రతి ఒక్కటి తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రం తెలంగాణ కానివ్వండి, అంటే ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా ఆయన బ్రహ్మాండంగా వాళ్ళకి దీటుగా వాళ్ళని మించేలా ఆయన తరతర ఆదాయం తీసుకెళ్ళడం జరిగింది మన రాష్ట్రాన్ని. సరే మన దౌర్భాగ్యం మరి మన ఒక ఛాన్స్ ఏంటి? కోడికత్తి, లేకపోతే బాబాయ్ గొడ్డలి, లేకపోతే మన గులక రాయి. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈ 1,600 కోట్ల రూపాయలతో మీ తరాన్ని మరి రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా హోర్డింగ్లు పెట్టాడు. సిద్ధం సిద్ధం మీ అమ్మని చెల్లిని ఇంటి నుంచి గెంటేశావు. అలాగే మీ బాబాయిని చంపిన నిందితుడిని కాపాడుతూ మీ చెల్లికి ద్రోహం చేశావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ప్రగల్భాలు పలికి మన యువతరాన్ని అని
కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయి మరి యువతను గంజాయికి డ్రగ్గులకి అలవాటు చేసి వాడిని మోసం చేసిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని వాళ్ళని మోసం చేశావు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఒక రాజధాని రాష్ట్రం 3 రాజధానుల పేరుతో ఈ యొక్క అమరావతి రైతుల త్యాగాలను అవహేళన చేస్తున్న ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటే మరి వాళ్ళ చెప్పిన వాళ్ళను నిందితుల్ని కాపాడుతూ, అలాగే ఒక కుటుంబం ట్రైన్ కింద పడి చనిపోతే మరి వాళ్ళ కుటుంబానికి తిరిగి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమా? అలాగే ఒక పిల్లవాడు తన అక్కని వేధిస్తున్నాడు అని అడిగినందుకు అతని మీద పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన వాళ్ళు కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? లేకపోతే పోలవరాన్ని గోదావరిలో కలిపేసి మరి అతని ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క రైతు వ్యవస్థను నిర్వీర్యం చేసేసి మన రైతులు ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఆ రైతులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఏవైతే ఈ ధరలు ఉన్నాయో ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి. ఇవాళ మన విద్యుత్ ధరలు 7 సార్లు పెంచాడు, ఇప్పటికి ఆర్టీసీ ధరలు 5 సార్లు పెంచాడు. పెట్రోల్ ధరలు అయితేనేమి, రేట్ అయితేనేమి, లేకపోతే డీజిల్ రేట్లు అయితేనేమి, అలాగే ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఆస్తి పన్ను, అలాగే చెత్త మీద కూడా పన్ను పెంచేశావు. వాటిలన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా? మాయల మోసాలకి సిద్ధమా? అక్రమాలు అన్యాయాలకి సిద్ధమా? ఇక ముందు 100 ఏళ్ల ప్రజలకి దొరకకుండా ఇసుక పాత్రలు తవ్వేశాడు. మరి ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో, జే బ్రాండ్ పేరుతో ఈ మద్యాన్ని ఏరులో పారిస్తున్నాడు, లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే చీప్ లిక్కర్ ని తాగి ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ తాలిబట్లను తెచ్చుకున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ విశాఖపట్నం ఉంది, ఇది మనం చూస్తాం. రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ఏదైతే సారాసారుడు జగన్ సారాసారుడు మాట అంటే ప్రభుత్వ దుకాణాలన్నీ ఏదైతే సారా దుకాణాలు ఉన్నాయో, కొట్లు ఉన్నాయో, వాటిలన్నీ ప్రభుత్వ దుకాణాలుగా మార్చేసి మరి 10 రూపాయలు మద్యాన్ని 10 రేటుకు అమ్ముతూ మీ దగ్గర ఉన్న మీ ప్రాణాలతో చలగాటలాడుతున్నాడు, మీ దగ్గర డబ్బులు కూడా దొబ్బేస్తున్నాడు. ఇది అతను చేసే పాలన. ఇక్కడ చూసుకుంటే కొండ, గుట్ట, రాయి, మట్టి, పాషాణం నుండి చెరువులు, గడ్డలు, అలాగే ఈ కాలువల వరకు కాదేది అమ్మకానికి అనర్హం. అలాగే ఫారెస్ట్ భూములు, అటు ముచ్చర్లు అయితేనేమి, బాకుల పాలెం అయితేనేమి, లేకపోతే ఈ కుసలవాడ మొదలైనవి ల్యాండ్ రిఫార్మ్ భూములు అయితే ఇవ్వాల్సిన భూములు అయితేనేమి, ప్రభుత్వ భూములు అయితేనేమి, పొరంబోకు భూములు అయితేనేమి, అలాగే సిఆర్సెట్ భూములు, ఎండోమెంట్ భూములు, అసైన్ భూములు టోకాగా కబ్జా, ఇది వీళ్ళు ప్రభుత్వం చేసేది. అలాగే ఎల్జీ పాలిమర్స్ అక్రమంగా 200 ఎకరాల యుఎల్సీ భూములు కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు జగన్ ఇక్కడ. అలాగే రిషికొండ, అలాగే మన ఈ యొక్క బే పార్క్ కబ్జా చేశారు. అలాగే విశాఖ నడిబొడ్డులో ఉన్న సిపిసిఎన్సి ఏదైతే భూములు భారీ కబ్జా తప్పుడు పత్రాలతో 100 కోట్ల ప్రభుత్వానికి ఎసరు పెట్టాడు ఈ ఎంఈబి మూర్తి, ఇప్పుడు ఎంఈబి సత్యనారాయణ. అలాగే దశపల్ల సుమారు 25 ఎకరాల అత్యంత ఖరీదమైన భూములు తప్పుడు పత్రాలతో న్యాయస్థానం మోసం చేసి కోట్ల రూపాయలు కొట్టారు ఈ జగన్ అండ్ కో. జగన్ అండ్ కో అంటే అర్థమైందిగా మీకు ఎవరో? బొత్స ఈ యొక్క ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి అండ్ జగన్ దుష్ట తత్తుష్టయం వీళ్ళు నలుగురు కలిసి జగన్ అండ్ కో. దాంతో విశాఖ నగరంలో మహిళల కోసం మరి 38,000 కోట్ల రూపాయలు విలువ చేసే 62,000 ఇల్లు పట్టాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు, పంచిపెట్టారు. మరి ఈ ప్రభుత్వం ఇవాళ సుమారుగా 40,000 కోట్ల రూపాయల భూమిని దోచుకుంది. అలాగే ప్రభుత్వ ఆస్తులను తాకని పెట్టిన ఘనత జగన్ రెడ్డిదే. 25,000 కోట్ల రూపాయలకు విశాఖపట్నం
తాకట్టు పెట్టాడు. ఇలా చూసుకుంటూ పోతే అలాగే మన పార్లమెంట్ మెంబర్లందరినీ గెలిపించమన్నాడు, గెలిపించాము. మరి గెలిపిస్తే చేసింది ఏమిటి? ఏమీ లేదు. అక్కడేమో స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తేవడంలో విఫలం అయ్యారు. ప్రత్యేక హోదా లేదు. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోయారు. ఇవాళ బయట అప్పు తీసుకొస్తే కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి మన రాష్ట్రంలో. అలాగే ఇవాళ చేసిన అప్పు సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు. మరి ఖర్చు పెట్టేదేమో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 6.5-7 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? అదంతా మీరు ఆలోచించాలి. మీ అందరి మీద కూడా ఒక్కొక్కరి మీద సుమారుగా 3 నుంచి 4 లక్షల రూపాయల భారం ఉంది అప్పు. అలాగే కొత్త జియో పాస్ చేశాడు మన 303 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. జాగ్రత్త తస్మాత్. చిన్న రైతులు మీరందరూ కూడా, కారు రైతులందరూ కూడా, అతని ఉద్దేశం ఏంటంటే ఈ పాస్ బుక్ల మీద మన ఆంధ్ర రాష్ట్ర ముద్ర కాకుండా తన ముద్ర ఎలా ఉంటుందో అతని ముద్ర తెలుసుగా. లక్షల కోట్ల పక్షకుడు, అవినీత పక్షపాత రూపకుడు, అవినీత అర్పకుడు, అలాగే కుంభకోణాల కీచకుడు, ముఖ్య మంత్రి కాదు, ముఖ్య కంత్రి, మహా మూర్ఖుడు, అలాగే మూతి ముద్రష్టకుడు, అలాగే జగమెరిగిన నాయకుడు, దేశానికి పట్టిన దరిద్రం, అలాగే రాష్ట్రానికి రామన పాలకుడు, ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. ఆ బొమ్మ వేసుకుంటాడట. ఆ బొమ్మ వేసుకుని మేమన్నీ పాస్బుక్ తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ తర్వాత దాని మీద అప్పులు చేస్తాడు. చాలా విషయంలో కూడా అంతే. తర్వాత మీ భూమి మీది కాదు, మీ ఆస్తి మీది కాదు. రేపు మీరు మీ ఆస్తుల మీద అప్పు చేయాలన్నా మీరు చూస్తే ఆల్రెడీ అప్పు ఉంటుంది మీ ఆస్తి మీద, మీ భూమి మీద. ఇది అతని భవిష్యత్ కార్యాచరణ. మీరందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే చాలా మోసం జరుగుతుంది. వాళ్ళు చూస్తున్నాం విశాఖ అన్నది చుట్టూ ఎన్ని పర్వతాలు. హాయిగా నిన్న కూడా విజయనగరం వెళ్ళొచ్చాను. అక్కడ మరి వీళ్ళు చేసిన అరాచకాలు ఒకటి కాదు, మొత్తం కొండలన్నీ కూడా నేలమట్టం చేశారు. ఈ మెగ్నీషియం మైనింగ్ ఏంటి అలా చూసుకుంటే మొత్తం రాష్ట్రాన్ని, కొండలు వదిలేండి, మొత్తం రాష్ట్రాన్ని నేలమట్టం కాదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని గుంతల్లో తోసేశాడు ఈ జగన్. సో మనం 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లాడు ఈ జగన్ పరిపాలనకు. మరి చరమగీతం పాడుతూ సమరసింహ శంకరామాన్ని మనం పూరించాలి. అలాగే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో, ఓటైన ఆయుధంతో అతనికి, అతని పార్టీకి బుద్ధి చెప్పాలి, నామరూపాలు లేకుండా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న అభ్యర్థి ఇక్కడ నార్త్ నుంచి కల్లప్ప రాజు అంట. అతని సంగతి అందరికీ తెలిసిందే. అతను అంత రౌడీజము, భూ కబ్జా, వసూళ్లు ఎలా చేస్తాడు అతని గురించి తెలుసు. కాబట్టి మీకు ఒక్కటే మీరు ఆలోచించవలసింది, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, మీకు సంక్షేమం కావాలా, లేకపోతే విధ్వంసం కావాలా, మీకు ఒక సమర్థమైన పాలన కావాలా, ఒక చీకటి రాజ్యం కావాలా, ఒక రాక్షసుడి రాజ్యం కావాలా, లేకపోతే మీకు ఒక స్వర్ణ యుగం కావాలా, లేకపోతే ఒక చీకటి రాజ్యం రాజయుగం కావాలా అని తేల్చుకోవాల్సింది మీరు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎన్నెన్నో చాలా అరాచకాలను చెప్పుకుంటూ పోతే సమయపాపం పాటించాల్సింది. ఇంకా అటు ఎస్కోట్ దాకా వెళ్లాల్సింది ఉంది నేను. అలాగే నాకు తెలుసు, ఆల్రెడీ కనిపిస్తుంది ఒక్కొక్కళ్ళ ఒక ఆ చైతన్యం ఏదైతే 82లో, ఇప్పుడు 83లో పార్టీ పెట్టారో ఆనాడు ఒకటే మీకు చెప్పేది. ఇవాళ ఆ ఒక రాక్షసుడిని విధ్వంసం చేయడానికి మొత్తం అందరూ ఒక కూటమిగా ఈనాడు కలిశాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. అర్జునుడికి అంబుల పొదిలో బాణాలు అయిపోయిన అప్పుడల్లా మళ్లీ బాణాలు ప్రత్యక్షమవుతాయి. అలాగే ఆనాటి ఏదైతే రామారావు గారు మన నరాల్లో ప్రవహిస్తుంది పసుపచ్చ రక్తం, అవతల వాళ్ళ ఎరుపు రక్తం కళ్ళ చూడాలి.
ఎవడో మీకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, ఎవరికి మీరు ఎదురెళ్ళినా వాడికే రిస్క్. అది మీరు ఇప్పుడు నిరూపించాలి. మళ్ళీ మన రాష్ట్రానికి పూర్వ వైభవం పునరావృతం చేయాలి. మళ్ళీ మీ అందరి పేర్లు కూడా భారత చరిత్ర ఇతిహాస పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడినట్ల చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలి మీరు ఒకళ్ళు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఈనాడు చాలా మీ ఉనికి, అలాగే మీ భవిత, రాష్ట్ర భవిత, మన భావి తరాల భవితంతో కూడా ఈ ఎన్నికల రణరంగం మీదే ఆధారపడింది. నా కార్యాతురణం నా సుఖం నా నిద్ర. కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ. నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఆ ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా చూసుకుని ఏదైతే అకుట దీక్ష ఆయన ఆనాడు అంటే ఎటువంటి ఎదురైన పరిస్థితులు కూడా ఎటువంటి వాటికి తల వంచక ముందుకు సాగిన ధీరోదాత్తుడు ఆయన. అలాగే మన అభివృద్ధి ఉనికిని ఎలాగైతే ఆనాడు నేను చెప్పాను, మన గౌతమ శాతకర్ని నిలిపాడో, దాన్ని కాపాడాడో, దాని తర్వాత దాన్ని మొత్తం అందరికీ తెలిసేలా చేశాడు. అలాగే మనంతా కూడా ఈనాడు ఇలాగే ఉరుకులెత్తుతున్న ఉత్సాహంతో ఈ ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగం పరుచుకుని మరి మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య సంరక్షణ కోసం సరైన ప్రతినిధుల్ని ఎన్నుకుని స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. ఆ ఓటును మీరు రేటు కట్టి వెలగట్టి మీ యొక్క స్వార్థాలకో లేకపోతే మీ యొక్క స్వలాభాలకో వినియోగించుకున్నారంటే అది మీ ఓటుని మీరు అగౌరవపరిచినట్టు అవుతుంది. అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని, మీ యొక్క ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ మన ఉత్తరాంధ్ర ఎన్నో విప్లవాలకి పురుటు గడ్డ. ఉత్తరాంధ్ర ఒకప్పుడు శాంతికి కేతనమైన ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఎన్నో చిచ్చులు పెడుతున్న రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అందరూ ఒక కలిసికట్టుగా ఉంటే దాన్ని ఎదిరించే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. కాబట్టి మీరంతా కూడా ఇదే ఉత్సాహంతో ఏదైతే మెగా ఈ యొక్క మేనిఫెస్టో మేము ముందుకు వచ్చామో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్న 25 సంవత్సరాలు మన రాష్ట్రం వెనక్కిపోయింది. ఇవాళ మళ్ళీ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే విజన్ 220 దాని ముందుకు వచ్చారు. విజన్ ప్రపంచాల దేశానికే విజన్కి ఒక ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు విజన్ 2047తో మీ ముందుకు వచ్చారు. ఈ మేనిఫెస్టోలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో పొందుపరిచారు. మహిళల నుంచి డ్వాక్రా మహిళలకి అయితేనేమి 3 లక్షల నుంచి 10 లక్షల దాకా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అయితేనేమి, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు అయితేనేమి ఉచితంగా సంవత్సరానికి, మహిళల ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయడం అయితేనేమి, ప్రతి చదువుకునే బిడ్డకు కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం అయితేనేమి, అయితే ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇవ్వడం అయితేనేమి, అలాగే యువతలు ఉన్నారు వాళ్ళందరికీ మొత్తం 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని, అలాగే ఉద్యోగ ప్రతి 3,000 రూపాయలు ఇవ్వడం, అలాగే మన రైతన్నలు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు పింఛన్ను. ముఖ్యంగా ఆనాడు ఎన్టీ రామారావు మొట్టమొదటిసారి మొదలు పెట్టారు పింఛను, వృద్ధాప్య పింఛను 30 రూపాయలు అప్పుడు. మరి ఈనాడు ఆ అవ్వ తాతల నోటి కాడ బువ్వలు కూడా లాగేసుకున్నాడు ఈ జగన్. 2 లక్షల అవ్వ తాతల ఈ యొక్క పెన్షన్ని రద్దు చేశాడు. ఆ వృద్ధాప్య పెన్షన్ని 4,000 చేస్తామని, అలాగే ఈ వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, ఇలాంటివి ఇంకెన్నెన్నో మేనిఫెస్టోతో అందరి సంరక్షణ కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం. ఎస్టీల మీద దాడులు చూసాం మనం ఎన్ని జరిగాయో. ఇక్కడ వైజాగ్ లో మరి కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ అనే డాక్టర్ని మానసిక క్షోభ పెట్టి అతని బలవన్మరణానికి కారణం అయ్యాడు జగన్. అలాగే జడ్జి రామకృష్ణ ఆయన కూడా మానసిక క్షోభకు గురి చేశారు. అలాగే ఈయన పరిపాలనా విధానాన్ని వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే
పేద ఎస్సీలకి శిరముండనం చేయించాడు. అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ అమరావతి రైతుల కోసం ఉద్యమించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టాడు. అలాగే ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య ఉందో దాని పేరే మార్చేశాడు. అంబేద్కర్ పేరు తీసేసి జగన్ విదేశీ విద్య అని పెట్టాడు. ఏంటో ఈ పిచ్చి అతను. అందుకే అంటారు సైకో అని. సైకో పోవాలి, మన కూటమి గెలవాలి, సైకిల్ అధికారంలోకి రావాలి, మళ్ళీ అందరికి కూడా వాళ్ళ సంక్షేమం కోసం జవాబుదారీ ప్రభుత్వం వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పథకాలు అన్ని రచించి వాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న అనుభవం ఇతేనేమి ఆనాడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయాక ఎన్నో ఆర్థిక ప్రణాళాలను రూపొందించి ఆయన సృష్టించి వనరులను సృష్టించి ఇక్కడ మూడు సదస్సులు పెట్టారు. ఇక్కడ ఆర్థిక సదస్సులు ఏమొచ్చింది? ₹1 రాలా. అసెంబ్లీలో మేము అడిగాం మా ముందు పెట్టండి, ఎన్ని ఎంఓయూలు సైన్ చేశారు, ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయంటే మా ముందు పెట్టలేదు. ఒకటే గుర్తుంచుకోండి, మరి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ 24 సంవత్సరాలుగా ఉన్నాడు. అలాగే మన ధర్మాన్ ప్రసాద్ ఎన్ని 34 సంవత్సరాలా, అతను తమ్మినేని సీతారాము అతనేమో 40 సంవత్సరాలు. ఈ అమర్నాథ్ విడివేడ అతనేమో 50 సంవత్సరాలు. అలాగే బాబురావు అయితేనేమి, లేకపోతే ఈ అవంతి శ్రీనివాస్ అయితేనేమి, అరగంట మంత్రి అవంతి శ్రీనివాస్ అయితేనేమి, వీళ్ళందరూ మరి ఉత్తరాంధ్రకు ప్రతినిధులుగా ఉంటూ నాయకులుగా ఉంటూ వీళ్ళు ఏం చేశారు ఉత్తరాంధ్రకని అడుగుతున్నా నేను. కాబట్టి మీరందరూ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీ భవిత కోసం, మీ యొక్క రాష్ట్ర భవిత కోసం, మీ యొక్క భావితరాల భవిత కోసం ఒకటి సైకిల్ గుర్తుకి మా అల్లుడు, మీ అందరికి నేను అల్లుడు, ఏం ఆడపడుచు, మీకు అన్నగారు అయితే నేను అవుతా మీకు. అందుకే అంటుంటా నాకు వయసుతో పని లేదు, నేను అందరికంటే చిన్నవాడిని మీ అందరికంటే. అందుకే ఆయన మరి ఎంబీబీఎస్ పూర్తి గారి సేవల్ని మనం ఎంతగానో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మొత్తం పార్టీకి ఒక తలలో నాలుకగా, అలాగే ఎన్నోసార్లు ఒక ప్రజాప్రతినిధిగా, అటు రాజ్యసభ మెంబర్గా, లోక్సభ మెంబర్గా అయితేనేమి ఎన్నలేని సేవలు అందించారు. వాళ్ళ గీతం ప్రెసిడెంట్ గా ఆయన ఉన్నారు. అలాగే మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో బోర్డు మెంబర్ గా ఉన్నారు, డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన మా పెద్దమ్మాయితో పాటు, బ్రహ్మణితో పాటు ఇలా అటు ఎన్నో సేవలు అందిస్తారు. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు రాజకీయ నాయకులు ఎలా తయారవ్వాలో ఈ యొక్క పబ్లిక్ పాలసీ సబ్జెక్టు కూడా ప్రవేశపెట్టారు మన దేశంలోనే మొదటిసారి. అది మనకు కావాల్సిన ముందు చూపు. మన భవిష్యత్ తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తల నుంచి నాయకులు పుడతారు. ఆ శుశ్రూషణ, ఆ శిక్షణ ఇచ్చే కోర్సుని ప్రారంభించారు. సో యువకుడు అందరికి ఎప్పుడు అందుబాటులో ఉండే ఎంతో ఓర్పు, నాకంటే చాలా ఓర్పు ఉంది. సో ఆయన్ని మీరు మూర్తి గారు అందించిన సేవలు అయితేనేమి, ఆయనకున్న క్వాలిఫికేషన్స్ అయితేనేమి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఈ రానున్న ఎన్నికల్లో మీ యొక్క ఓటు సైకిల్ గుర్తుకే వేసి మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయిన మతుకుమల్లి శ్రీభరత్ గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉత్తర అభ్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి అయిన మన విష్ణుకుమార్ రాజు గారిని కమలమ్మ గుర్తుకే మీ ఓటు వేసి, అలాగే మన తెలుగుదేశం పార్టీ పశ్చిమ అభ్యర్థి అయిన గణబాబు గారిని సైకిల్ గుర్తుకే మీ ఓటు వేసి అందరినీ కూడా గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వయసుని, మంచిగా మాలని మంచి చేతులు తిరిగే మాదిగాని, కష్టాల్లో ఉన్న కమ్మరిని కొమ్మరిని కంసాన్ని నేర్చుకునే నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజోపలంలో మీ కాపుని, సదా ఒక కళాకారుడిగా ఇవాళ హిందూపూర్ ప్రజలున్నారు. 2 సార్లు గెలిపించారు. 3 హ్యాట్రిక్లు కొట్టి, 3 హిట్లు కొట్టావు హ్యాట్రిక్. ఒకండ వీరసింహారెడ్డి, తర్వాత మొన్న ఈ భగవంత్ కేసరి, నేలకొండ భగవంత్ కేసరి. ఇప్పుడు
నా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆశీస్సులు, కళాకారుడుగా మీ అందరి ఆశీస్సులు కూడా సదా నా వెంట నీడలా నా వెంట ఉంటుందని ఆశిస్తూ నమ్ముతూ నేను ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. లేచిరించని మొక్కుతారు అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ పొట్టి తీరు, నిన్ను తలుచు ఇంటి పేరు, పౌరుషం నీ పొట్టి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య.